నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత 2 రోజులుగాను కూడా రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి సంఘటన వైజాగ్లో రేగినటువంటి డ్రగ్స్ కలకలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 నుంచి 19 వరకు పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ, అభివృద్ధిలో కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ నెంబర్ 1 స్థానంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత డ్రగ్స్ రవాణాకి నెంబర్ 1 స్థానంగా ఈరోజు వర్ధిల్లుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉందనేది ఒక నిదర్శనం అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వైజాగ్ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి డ్రై ఈస్ట్ పేరుతో, ఏదైతే సంధ్య ఆక్వా పేరుతో ఇంపోర్ట్ చేసుకున్నటువంటి డ్రై ఈస్ట్లో భయంకరమైనటువంటి డ్రగ్కి సంబంధించినటువంటి ట్రేసెస్ కనిపించడం ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్కి అడ్డాగా మారుతుందనటంలో ఇది మనందరికీ కూడా ఒక ఉదాహరణ. వైజాగ్ని క్యాపిటల్గా చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైజాగ్ని డ్రగ్స్ క్యాపిటల్గా మార్చాడు. గతంలో కూడా ఆశీస్ ట్రేడర్స్ పేరుతో, విజయవాడకు సంబంధించినటువంటి కంపెనీ పేరుతో 21,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఆ రోజు కలకలం సృష్టించింది. దేశంలో ఎక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు దొరికినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నాయంటే ఈ డ్రగ్స్ వ్యాపారం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఏ విధంగా ఉందనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు వైజాగ్లో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్న కంపెనీ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి నాయకుల పేరుతో ఉన్నటువంటి కంపెనీ. ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూస్తే అక్కడ ప్రకాశం జిల్లాలో నాగులపాడు మండలం గ్రామానికి సంబంధించినటువంటి పూనం పూర్ణచంద్రరావు గారు ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి. వారి సోదరుడు కోనం వీరభద్రరావు గారు ఎండీగా ఉన్నటువంటి కంపెనీ ఈరోజు ఈ కంపెనీ అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈరోజు డ్రగ్స్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని దీన్ని 50,000 కోట్ల విలువైనటువంటి 25,000 కేజీల డ్రై ఈస్ట్ పేరుతో చేసుకున్నటువంటి ఈ దందాలో ఇంత పెట్టుబడి పెట్టగలిగేటటువంటి కెపాసిటీ సంధ్య ఆక్వాకి ఉందా అనేది మనందరం కూడా ఆలోచించాలి. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు లేకుండా ఇవన్నీ కూడా సాధ్యమేనా? సిబిఐ ఈ డ్రగ్స్కి సంబంధించి గరుడ ఆపరేషన్ పేరుతో వారు పట్టుకున్న తర్వాత దాదాపు 4 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అధికారులందరూ కూడా దాన్ని బయటికి రాకుండా ఏ విధంగా అడ్డుకున్నారో మనందరం కూడా చూసాం. సిబిఐ ఇచ్చినటువంటి అఫిడవిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్టేట్ పోలీసు కూడా వచ్చి అక్కడ దీన్ని ఏ విధంగా ఇంటర్ఫీర్ అయ్యారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్ర అధికారులు అక్కడికి ఎందుకు వెళ్తారు? ఈరోజు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నల్లో మాత్రమే ఇది దిగుమతి జరిగింది. దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈరోజు సంధ్య ఆక్వా మేనేజ్మెంట్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, ఈరోజు వీరభద్రరావు గారి సోదరుడు పూర్ణచంద్రరావు గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. ఆయన గతంలో కరోనా సమయంలో కూడా విజయసాయిరెడ్డి గారితో కలిసి వెళ్ళి 50 లక్షల రూపాయలు
ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సంక్రాంతి జరిగితే ఆ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీరభద్రరావు గారి ఫోటోలతో ఆ గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టడం కానీ దీనికి సంబంధించి మనందరం కూడా ఈరోజు స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఈ డ్రగ్స్ దిగుమతిలో స్పష్టంగా ఉంది. ఈరోజు ఆ విధంగా డ్రై ఈస్ట్ అనేది మన దేశంలో 80 రూపాయలకి 90 రూపాయలకి దొరుకుతుంటే బ్రెజిల్ నుంచి 150 రూపాయలకి 190 రూపాయలకి ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందో మనందరం కూడా ఆలోచించాలి. ఆ విధంగా ఈరోజు భయంకరమైనటువంటి ట్రేసెస్, కొకైన్, ఇతర హాని చేసేటటువంటి డ్రగ్స్ ట్రేసెస్ అన్నీ కూడా ఈ టెస్టుల్లో కనిపించినాయి. ర్యాపిడ్ టెస్టులు ఏదైతే చేశారో సిబిఐ వాళ్ళు ఈ టెస్టుల్లో కనిపించినాయి. ఈరోజు వీటన్నిటినీ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందినటువంటి కంపెనీ ఈరోజు మరలా తెలుగుదేశం మీద దాడి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ బంధువులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని చేయనున్నటువంటి ప్రయత్నాలు కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూస్తే 50,000 కోట్ల విలువ కలిగేటటువంటి ఈ మెటీరియల్కి పెట్టుబడులు పెట్టేటటువంటి కెపాసిటీ ఎవరికి ఉంది? ఈరోజు బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఈ డ్రై ఈస్ట్ పేరుతో దిగుమతి చేసుకున్నటువంటి ఈ డ్రగ్స్లో అన్ని రకాలైనటువంటి దాదాపు 5-6 రకాలైనటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి ఈరోజు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది బ్రెజిల్కి సంబంధించి మనం గతంలో కూడా అక్టోబర్ 2023లో విజయసాయి